మై రీఛార్జ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మై రీఛార్జ్ అనే యాప్ ద్వారా మనం ఒకటి ఎలా జాయిన్ చేయాలి అన్నది నేర్చుకుందామండి. సో మీరు లాగిన్ అయ్యి ఉంటే లాగౌట్ అవ్వండి. లాగౌట్ క్లిక్ చేయగానే రైట్ సైడ్ ఇలా వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. లెఫ్ట్లో ఉన్నటువంటి 3 అడ్డచార్లు ఉన్నాయి చూసారా రెడ్ కలర్లో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది లాగిన్ రిజిస్టర్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇలా వస్తుంది. దీంట్లో క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ అని కొట్టండి. అక్కడ టచ్ చేస్తే ఆ సెంటెన్స్ మీద మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అయితే ఓపెన్ అయిన తర్వాత ముందు మీరు ఇలాగ రాసి పెట్టుకున్న బయోడేటా ఏదైతే ఉందో, స్పాన్సర్ ఐడి, స్పాన్సర్ నేమ్, ఇవన్నీ కూడాను అప్లికెంట్ నేమ్ మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా రాసుకోండి, మిస్టేక్స్ లేకుండా. రాసుకున్న తర్వాత ఆ పేపర్ పక్కన పెట్టుకుని దాని ద్వారా అప్లికేషన్ ఫీడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత చెక్ అని పక్కన చూసారా, అది క్లిక్ చేస్తే కింద నేమ్ వస్తుందండి. ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆయన పేరు డిస్ప్లే అవుతుంది. కన్ఫర్మ్ చేసుకుని మిగతా అప్లికెంట్ వరకు ఫుల్ నేము, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అన్నీ 1 by 1 ఫీడ్ చేసుకుంటూ రండి. అడ్రస్ కూడా నీట్గా యాజ్ పర్ ఆధార్ క్లిక్ ఎంటర్ చేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ పక్కన క్యాలెండర్ బాక్స్ ఉంచి చూసారా, అది క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేటు ఫీడ్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ లేకపోయినా పర్వాలేదు, ఫోన్ నెంబర్ కంపల్సరీ. మిగతా నామినీ డీటెయిల్స్, నామినీ రిలేషన్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఆ బాక్స్లో కూడా క్లిక్ చేయండి. 3 బాక్సుల్లో టిక్ పెట్టండి. తర్వాత ప్రివ్యూ క్లిక్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకుని ఎంటర్ చేసేయటమే. ఓకే ఫ్రెండ్స్.